గైస్ వచ్చేట ఏంటంటే ఈరోజు వచ్చేసి మనమైతే శ్రీ జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఒడిస్సా పూరి అన్నమాట. బాగా నేడు చాలా మంచిగా ఉండబోతుంది గైస్. ఎండ్ వరకు చూడండి అనమాట వీడియో. మగ వచ్చేస్తుంది మీకైతే 6:28కే ఉంది ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకా ట్రైన్ అనేది రాలేదు. సో గైస్ ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసింది అనమాట. పూరికి వెళ్ళవలసిన ట్రైన్. ఎవరు సార్ అదైతే ఫైనల్ రీచ్ అయిపోయినాడు పూరికి అయితే. ఫైనల్లీ గుడి అనమాట. చూస్తున్నారు కదా భాయ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ పూరి అనమాట. సో లీలా చలవరే తూ నసం జై జగన్నాథ్, జై జగన్నాథ్. సో గైస్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఖతర్నాక్ వ్లాగ్ అనమాట. సో గైస్ వచ్చేట ఏంటంటే ఈరోజు వచ్చేసి మనమైతే శ్రీ జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఒడిస్సా పూరి అన్నమాట. జగన్నాథ్ సో మెయిన్ 4 చార్ ధామ్స్లో ఒక పెద్ద ధామ్ అన్నమాట ఇది కూడా వచ్చేసి. అండ్ నాకైతే మస్తు అదరబోతుంది. బ్లాగ్ వచ్చి చాలా మంచిగా ఉండబోతుంది అనమాట. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మీకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై శ్రీ జగన్నాథ్. సో గైస్ ఇదే అన్నమాట మొత్తం పర్లక్కిని రైల్వే స్టేషన్. సో చూస్తారు కదా ఇంకా ట్రైన్ రాలేదు. ఏంది బాయ్ ఎప్పుడు వచ్చేసినాం మనం? ట్రైన్ రాకుండా ముందు వచ్చేసినాం బాయ్. రానికి ఎంత టైం పట్టినా మాకు తెలుసు బాయ్. మొత్తం బాగా ఇచ్చినాం కదా. అసలు వేసేసేయగలరు, ఎంత స్పీడ్ కొట్టినాము. సో ఇక్కడ వచ్చేసి టైం అయితే 6:28 అవుతుంది అనమాట. మన ట్రైన్ వచ్చేసి 6:28కే ఉంది ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకా ట్రైన్ అనేది రాలేదు. సో ఇదనమాట ప్లాట్ఫామ్ చూసినట్టయితే మీరైతే. అండ్ ఇంకెవరైతే మన ఛానల్ కొత్తగా కూర్చున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయాలి. అండ్ ఈ మొత్తం పూరి ట్రిప్ మొత్తం చూపిస్తాను అనమాట మీకైతే. సో చూస్తున్నారు కదా గైస్. సో ఇదన్నమాట స్టేషన్ ఇది మొత్తం చూసినట్టయితే. అండ్ క్రౌడ్ గిట్టంగా మంచిగా ఉంది ఇక్కడ. బాగా నేడు చాలా మంచిగా ఉండబోతుంది గైస్. ఎండ్ వరకు చూడండి అనమాట వీడియో. మగ వచ్చేస్తుంది మీకైతే. సో గైస్ ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసింది అనమాట. పూరికి వెళ్ళవలసిన ట్రైన్ ట్రాక్ 7 లోకోమోటివ్. ఇది కామెంట్ చేయరు కింద మీరైతే. అండ్ ట్రైన్ వచ్చేసి మనకి ఇడికంటే పూరికి పోతుంది అనమాట. పూరి గుంపూర్ పూరి. సో మనం వచ్చేసి D1 అనమాట. మనమైతే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం ముందు నుండే. సో మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో మనం వచ్చేసి D1 కాబట్టి ఇది D1 కాదా డౌట్. మొత్తం జనరల్ తీరే ఉంది నాకైతే. ఇదే అన్నమాట మన ట్రైన్ వచ్చేసి అయితే ఫైనల్ వచ్చేసింది. ఫైనల్ ఎక్కేద్దాం. మనం వచ్చేసి మన ఎట్లా రిజర్వ్డ్ కాబట్టి ఎట్లా టెన్షన్ బాయ్ రైడా అలా. సో చిన్న నాప్ అయితే కొట్టింది అనమాట. సో బేసిక్ ఏంటంటే మనం స్నాప్ కొట్టినాం బాయ్. సో ఇక ఫైనల్లీ మనం అయితే ఇచ్చేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసి నవ్వుపాడ జంక్షన్ దగ్గర ట్రైన్ అవుతుంది. ఒక 5 minutes స్టాప్ అవుతుంది అనమాట. చాలా వ్యూస్ ఉన్నాయి చెప్పి నీకైతే. అండ్ మీకైతే అన్ని చూపిస్తా బాయ్. మనం వేరే వ్యూస్ మా అలాగే అనుకోగలడు. మౌంటైన్ వ్యూ చూసి ఎంజాయ్ చేస్తాం. అంటే ఒడిస్సాకి రావడం వర్తిటా బ్రో మస్తు బ్రో. ఆ మౌంటైన్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మౌంటైన్స్ పైన క్లౌడ్స్ ఉంటాయి బ్రో. అవి చూసి వచ్చేసినాయి బాయ్. మౌంటైన్స్ పైన క్లౌడ్స్ ఉంటాయి, అవి ఉంటాయి కదా. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే ఒక పెద్ద మౌంటైన్ ఉంది, దానిపైనుంచి మనం ఒక పెద్ద క్లౌడ్ టక్రాయించుకుంటా పోతుంది. నెక్స్ట్ లెవెల్ వ్యూ బ్రో. దాంతో మంచి వ్యూ ఉంటుంది. నాకు నచ్చిందంటే మనం టికెట్ తీసుకోవడం అంత సై అనిపోయినాం కానీ మనం రిజర్వ్ చేసినాం అనమాట. కానీ అది చూసినట్టయితే బాయ్ ట్రైన్లో అయితే అందరూ నార్మల్గా జనరల్ టికెట్స్ ఎక్కిస్తారు అనమాట. ఎదురేషన్ సార్ ఎవరు అంత అడ్డేసుకుంటారు. అండ్ ట్రైన్ కూడా చూసినట్టయితే హాలత్ మొత్తం ఖరాబ్ ఉంది. చూస్తారు కదా బాయ్. అసలు ట్రైన్ గురించి ఏమంటావు బాయ్? ట్రైన్ గురించి ఏదైతే ఏందిరా బాయ్ పోతున్నామో అవుతలేము అంతే. నాది ఒకటే ఉంటుంది మనకు నార్మల్. అండ్ మనకి పూరి వరకు అయితే ఎగ్జాక్ట్లీ 3 అవ్వచ్చు అనమాట. 3 to 30 కావచ్చు. అండ్ మీకైతే ముంగడు చూపిస్తాం వ్లాగ్ మొత్తం. మీరైతే మొత్తం ముంగడు వరకు చూసేయండి వ్లాగ్ అయితే. ఇక్కడ ముంగడు చూసి వచ్చేసి చాలా మంచిగా ఉండబోతున్నాయి. సో నా ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే. సో ట్రైన్ అయితే అప్పుడే ఆపేషన్ అనమాట. 5 minutes ఇలా నడుస్తుంది. స్టార్ట్ చేసాడు ఇక ట్రైన్ అయితే.
ఫైనల్లీ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ తర్వాత అయితే మనం ఒక 2-3 అవర్స్ తర్వాత అయితే ఫైనల్ రీచ్ అయిపోయినాడు పూరి అయితే. చూస్తున్నారు కదా అబ్బాయి, చాలా బిజీ ఉందన్నమాట స్టేషన్ అయితే, చాలా పబ్లిక్ అయితే దిగిరు ట్రైన్లకి అయితే. సో చూస్తున్నారు కదా మనమైతే ఫైనల్లీ మనం వచ్చేస్తాం అనమాట పూరికి. అండ్ మీకైతే ముంగడ చూపిస్తాను అనమాట స్టేషన్కి వెళ్ళి బయటకు కానీ మొత్తం మళ్ళీ బ్లాక్ చేసి ఆ ఫుల్ పబ్లిక్ అయితే ఉండేదైతే. సో మీరైతే ముంగడ చేసేది. సో వైజ్ బేసిక్గా చెప్పాలి ఏంటంటే పూరి అనేది లాస్ట్ స్టేషన్ అన్నమాట. సో ఇక్కడ తర్వాత ఎండ్ అనమాట. ఇక్కడ సముద్రం బీచ్ ఉంది కాబట్టి సో మనకి ఎట్లాంటి వెనకాల పోదనమాట ట్రైన్ వచ్చేసి. ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ట్రైన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుండి ఎండ్ అవుతుంది అనమాట. సో బాయ్ మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఫైనల్ రీచ్ అయిపోయినా ఎక్సిట్ కొట్టాలి మస్తు. ఎట్లా ఎండ్ ఎట్లుంది అంటావు? ఎండ్ ఎట్లుంది? ఎండ ఇక కొంచెం తీసుకున్నట్టు వస్తుంది కానీ పూరీలు ఉన్నందుకు చిల్లు ఉంది కదా. సో బాయ్ స్టేషన్ నుండి బయటికి రాగానే ఇక్కడ చాలా ఆటోలు ఉంటాయి అనమాట. చూస్తారు కదా ఇక్కడ చాలా ఆటోలు అవుతున్నాయి. సో మీకు జస్ట్ టెంపుల్ కాడ తిప్పండి చెప్పేశారు. పర్ పర్సన్ పర్ హెడ్ 40 రూపీస్ అయితే అనమాట. బాగా వెళ్ళిపోవచ్చు. క్యాంప్ కూడా అవుతుంటాయి, క్యాంప్ రోడ్ అవుతుంటాయి. తీసుకుంటే ఎక్కువ తీసుకుంటారు 200-300. ఇంతకు జస్ట్ ఆ చార్జ్ చేసుకుంటే మమ్మల్ని మనం ఏం చేసినామంటే ఇక్కడ అదొక ఆటో తీసుకొని ఒక ఆటో ఫైనల్ చేసుకుంటాం. సో గైస్ అదే హైదరాబాద్ నుంచి కార్లో వచ్చారంటే జర చూసుంటూరి చెకింగ్ అన్నీ అవుతుంటాయి అనమాట. సో ఫైనల్గా మనమైతే వచ్చేసినాం బై పూరి డెస్టినేషన్కి అయితే మనమైతే. అండ్ ఆటో వచ్చేసి మాకు అక్కడ వరకు దింపిండు అనమాట. అండ్ నేను వచ్చేసి ఇంకా ముంగడ నడుచుకుంటూ అయితే పోతున్నాం. అండ్ మీకైతే ముంగడ మొత్తం చూపిస్తాను అనమాట. దర్శనానికి అయితే పోవాలి. ఇంకా టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఇప్పుడైతే 3 అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం తిండికి అయితే పోదాం. మా సాగలవుతుంది అనమాట, దబ్బాయి సాగలవుతుంది. సో మీరైతే మూడు చూసారు. సో గైస్ ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి వచ్చినాం అనమాట ఒక హోటల్లోకి అయితే. పూరి దగ్గరలో ఉందన్నమాట గుడి. సో మనమైతే ఇక్కడ మనం చేసుకొని లంచ్ చేసుకొని ఇక దర్శనంకి అయితే పోదాం అనమాట, లేట్ చేయకుండా అయితే. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఇంకా చూసారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసారు. అండ్ పండుగ వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఎట్లా ఏంది ఫస్ట్ టైం మనం వస్తున్నాం ఇక్కడికి ఏంది ఫస్ట్ టైం దేవునికి దర్శనం చేసుకోవాలని చెప్తాను. దర్శనం చేసుకున్నాం కుదమ్మా? అంటే ఇప్పుడే నాకు ఎట్లా అనిపిస్తుంది? నాకు దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది అప్పటికెళ్ళి చూసినాడు. తిండికి ఎందుకు వచ్చినాం రా పోయి ఫస్ట్ పోయి దర్శనం చేసుకున్నది అనిపిస్తుంది. గుడిని చూస్తేనే మొత్తం మోడ ఉంటుంది, మొత్తం వేరే లెవెల్లో ఉంది. జోషి వచ్చేసి లోపలికి వెళ్ళి అట్లా ఉంది ఇప్పుడు. చలో బాయ్ ఇంకేం లేట్ చేయకుండా అయితే తినేసి అయితే వెళ్ళిపోయాం దర్శనంకి. ఇక సో గైస్ స్పెషల్ బుక్ చేసినాం అనమాట. మనకైతే ఇక్కడ ఏం కూర బాయ్ ఇది పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు పొటాటో. ఇది పన్నీర్ తారీ చెప్తున్నాం అనమాట. పన్నీర్ అండ్ ఇది పప్పు అనమాట. పప్పు అది పెరుగు, ఇది పప్పు. పప్పు అయితే భయ వస్తుంది పప్పు. సో గైస్ ఫైనల్గా అయితే మనమైతే ఖాళీ తినేసాం అనమాట. లంచ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే రథయాత్ర కోసం చాలా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. లోపలైతే చూస్తున్నారు కదా. సో నాకు అయితే జూలై ఉన్నట్టుంది రథయాత్ర అయితే. అండ్ గైస్ ఫైనల్లీ గుడి అనమాట చూస్తున్నారు కదా భాయ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ పూరి అనమాట. సో ఫైనల్ వచ్చేసి మనమైతే అండ్ ఇప్పుడు వచ్చేసి లాక్డౌన్ రూమ్లో పోయి మనం ఫోన్ కొంచెం ఒక బ్యాగ్ ఉందన్నమాట డిపాజిట్ చేసేసి అయితే వెళ్ళిపోదాం లోపలికైతే. అండ్ మీరైతే దర్శనం మిమ్మల్ని కలుస్తాం అనమాట. దర్శనం ఎట్లా కూడా చెప్తా, ఎన్ని అవర్స్ అయితే కూడా వెళ్ళాలన్నమాట దర్శనం అయితే. చూద్దాం లోపలికి వెళ్ళినాకైతే. చూడండి మీరైతే మూడు విషయాలు బ్లాగ్. సో జై శ్రీ జగన్నాథ్ అందరికీ జై జగన్నాథ్ జగన్నాథ్ బాయ్. బాయ్ దర్శనం ఫైనల్లీ అయిపోయింది బాయ్. నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా. బైక్ అయితే ఆన్ ఉంది, బైక్ ఆనంది. చలో బాయ్ నిజంగా చాలా మంది దర్శనం అయింది అనమాట. దర్శనం ఎక్కువసేపు అయితే కాలేదు, క్రౌడ్ తక్కువ ఉండేనమాట. సో మాకైతే 1 అవర్లో దర్శనం అయిపోయింది. కానీ నెక్స్ట్ లెవెల్ అయింది మా దర్శనం అయితే. దర్శనం 1 సెకండ్ అన్నా 2 సెకండ్ అని కాదు, దేవుని చూసినాం ఇలా కాదు అంతే. సో మ్యాక్సిమం వచ్చిరంటే దర్శనం టైమింగ్ అనేది మ్యాక్సిమం 1-2 అవర్స్ అంటే గవర్నమెంట్ డిపెండ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే బాయ్ మొత్తం ఇక్కడ అల్లా నడుస్తుంది అనమాట హంగామా. సో చూస్తున్నారు కదా బాయ్.
भाई जाइन है ब्रो, जाइन है ब्रो, हरी बोल। జగన్నాథ్, జై జగన్నాథ్. సో గైస్ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయింది అనమాట. మనం అయితే బీచ్కి అయితే పోతున్నాం. మనోడైతే మ్యాప్ అయితే పెట్టిండు, చిన్న దగ్గర అని చెప్పేసి అయితే నడుచుకుంటూ పోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే అన్నీ కానీ ఉన్నాయి ఇక్కడ మాలలో. తీసుకుందాం మళ్ళీ షాపింగ్ చేద్దాం వచ్చి. రాత్రి షాపింగ్ చేద్దాం వచ్చి, అదే చేద్దాం షాపింగ్ చేద్దాం రాత్రి వచ్చి చేద్దాం అంటారు. నేను బీచ్ అయిపోయినాక వచ్చి రూమ్ తీసుకొని షాపింగ్ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ తీసుకోవాలి మనం బై ఫస్ట్. పొద్దుగాల నుంచి స్ట్రేట్ టైట్ ఉంది, రూమ్ తీసుకునే ఖాళీ అయితే అర్థమవుతుంది కదా, మట్లా మన అలాగ ఉంటుంది బాయ్. చలో బీచ్కి అయితే వెళ్ళిపోయాక చూపిస్తాం. సో గైస్ మనం ఇప్పుడైతే ఆటో ఇస్తున్నాం అనమాట. ఆటో ఇస్తున్నాం బీచ్ కాడికి అయితే వెళ్తున్నాం. సో పర్ పర్సన్ 20 రూపీస్ ఇస్తున్నాం అనమాట అంకుల్ అయితే. అండ్ రూమ్ మనం బీచ్ కాడికి వెళ్ళినాక రూమ్ మొత్తం చూసుకున్నాం అనమాట. రూమ్ అక్కడ నుండి అంటారు రూమ్ అయితే తీసుకుంటే అయిపోతుంది పంచాయతీ. రూమ్ తీసుకొని సామాన్ అదే అదే దమ్దమ్ అవుతుంది. మళ్ళీ ఇంటికి రావచ్చు అంటారు, అట్లా ఉంటుంది రూమ్ ఉంటే. చలో మీకైతే మూడు చూపిస్తాం బ్లాగ్ మొత్తం షేరింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కొడతలేరు బాయ్. అరే బాయ్ నేను మస్తు చెప్తున్నా బాయ్, మళ్ళీ ఒక మాట ఇంతే కదా బాయ్, మళ్ళీ ఏమనాలి ఏదో సబ్స్క్రైబ్ కొట్టడానికి రూపాయి రాదు. సబ్స్క్రైబ్ కొట్టింది, సపోర్ట్ కొట్టింది, ఇట్లాంటి వీడియోలు మస్తు వస్తాయి. చలో గైస్ మూడు షేర్. సో గైస్ చూసినట్టయితే ఫైనల్ రూమ్ చెక్అవుట్ చేసుకున్నాం అనమాట. సరే చెక్ ఇన్ చేసుకున్నాం అనమాట. సో రూమ్ చూసినట్టయితే బాయ్ ఒక చిన్న మిర్రర్ ఉంది, ఇక్కడ బెడ్ ఉంది, టీవీ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో అంతా చిల్ ఉంది అనమాట, ఏం లేదు. అండ్ వాష్రూమ్ ఇప్పుడు లోపల ఉన్నాడు అయితే. సో నార్మల్గా ఉంది రూమ్ అయితే బై, అండర్ బడ్జెట్ అనమాట. సో నాన్ ఏసీ 800 రూపీస్ తీసుకున్నాను అనమాట నార్మల్గా చెప్పాలంటే. లేదా మీరు కూడా వస్తున్నారంటే ఏసీ తీసుకున్న సరే మీకు 14 to 1500 పడుతుంది అనమాట. 1500 వరకు అయితే పడుతుంది నార్మల్గా, బట్ నాన్ ఏసీ ఇస్తున్నాం అనమాట. సో మనకి ఏం లేట్ చేయకుండా అయితే బీచ్కి అయితే వెళ్ళిపోదాం. సో బీచ్ ఫ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. అప్పటివరకు మీరు స్టే టుడే ఉన్నాను అనమాట. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి షేర్. అండ్ చలో మరి అయితే అమ్మ షేర్ మన బాత్రూంలో పోయాడు అనమాట, బయటకి వెళ్తలేడు. అండ్ మీకైతే బీచ్ వ్లాగ్ వస్తాను. నెక్స్ట్ వచ్చేసి పూరి బీచ్ వ్లాగ్ అయితే. అండ్ పూరిలా మొత్తం హారతి అనమాట. ఇప్పుడు హారతికి అయితే మనం పోదాం. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ కొట్టి చెప్తున్నారో సబ్స్క్రైబ్ కొట్టి షేర్. ఇంకా జబర్దస్త్ వీడియోలు రాబోతుంది అనమాట ముంగడ. చలో మీరైతే మొత్తం ముంగడ చూసారు. నేను మర్చిపోయినా బ్రో లిటరల్లీ చెప్పాలంటే. అండ్ ఈ డే మాత్రం భయ నెక్స్ట్ లెవెల్ భయ. చలో మీరైతే ముంగడ విశేషం బ్లాగ్ అయితే. చలో జై హింద్, జై భారత్. जगन्नाथ